కొరింథీయులకు రాసిన మొదటి లేఖ అధ్యాయము 3 పరిశుద్ధ వచనములు 1 నుండి 9 వరకు. సోదరులారా, నిజమునకు ఆధ్యాత్మిక వ్యక్తులతో మాట్లాడిన విధమున మీతో మాట్లాడలేకపోయితిని. లౌకికులనియు క్రైస్తవ విశ్వాసములో పసిబిడ్డలనియు ఎంచి నేను మీతో మాట్లాడవలసి వచ్చినది. అన్నము తినుటకు మీకు శక్తి లేనందున మిమ్ము భోజనముతో కాక పొలం పాలతోనే పోషింపవలసి వచ్చినది. అంతేకాదు, ఇప్పటికీ మీరు భుజింపగల స్థితిలో లేరు. ఏలైనా ఇప్పటికీ మీరు శరీర సంబంధులై జీవించుచున్నారు కదా. అసూయాపరులై ఒకరితో ఒకరు కలగించుచుండుటచే ఇంకను మీరు శరీర సంబంధులుగా మానవ మాతృలుగా జీవించుచున్నట్లే కదా. ఒకడు నేను పౌలు అనుయాయుడను అనియు, మరి ఒకడు నేను అప్పొల్లో సహచరుడను అనియు పలుకుచున్నప్పుడు మీరు కేవలము లోక సంబంధిత వ్యక్తులుగా ప్రవర్తించుట లేదా? నిజమునకు అప్పొల్లో ఎవరు, పౌలు ఎవరు? మేము విశ్వసింపచేసిన ఆ దేవుని సేవకులము మాత్రమే. ప్రతి వ్యక్తియు దేవుడు వానికి అప్పగించిన పనిని చేయును. నేను విత్తనమును నాటితిని, అప్పొల్లో నీరు పోసెను, కానీ దానికి పెరుగుదలను ఇచ్చినది దేవుడే. నిజమునకు విత్తువాడును నీరు పోయువాడును ముఖ్యులు కారు. ఏలైనా మొక్కకు పెరుగుదల నొసగు దేవుడే ముఖ్యుడు. విత్తువానికిని నీరు పోయువానికిని భేదము లేదు. వాని పనిని బట్టి ప్రతి వ్యక్తికి దేవుడు ప్రతిఫలమును ఇచ్చును. మేము దేవుని సేవలో కలిసి పనిచేయు వారము. మీరు దేవుని పొలము, మీరు దేవుని గృహమునై ఉన్నారు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. లూకాసు వార్త అధ్యాయము 4 పరిశుద్ధ వచనములు 38 నుండి 41 వరకు. పిదప యేసు ప్రార్థనా మందిరమును వీడి తిన్నగా సీమోను ఇంటికి పోయెను. అప్పుడు సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో మంచము పట్టి ఉండెను. వారు ఆమె విషయము ఆయనకు మనవి చేసుకొనిరి. అప్పుడు ఆయన ఆమె చెంత నిలిచి జ్వరమును గద్దింపగా అది విడిచిపోయెను. ఆమె వెంటనే లేచి వారికి పరిచర్య చేయసాగెను. ప్రొద్దు కృంగుచుండగా నానావిధ రోగ పీడితులైన వారినందరినీ వారి బంధువులు యేసు వద్దకు తీసుకొని వచ్చుచుండిరి. అప్పుడు ఆయన వారితో ఒక్కొక్కని మీద తన హస్తము నుంచి వారినందరినీ స్వస్థపరచెను. అనేకుల నుండి దయ్యములు నీవు దేవుని కుమారుడవు అని ఆర్భటించుచు వదలిపోయెను. అవి ఆయన క్రీస్తు అనియు ఎరిగియుండుట వలన ఆయన వానిని గద్దించి మాట్లాడనీయలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. You are reading from the first letter of Saint Paul to
Corinthians chapter 3 verses 1 to 9. And so, brothers and sisters, I could not speak to you as spiritual people, but rather as people of the flesh, as infants in Christ. I fed you with milk, not solid food, for you were not ready for solid food. Even now you are still not ready, for you are still of the flesh. For as long as there is jealousy and quarreling among you, are they not of the flesh, and behaving according to human inclinations? For when one says, I belong to Paul, and another, I belong to Apollos, are you not merely human? What then is Apollos? What is Paul? Servants through whom you came to believe, as the Lord assigned to each. I planted, Apollos watered, but God gave the growth. So neither the one who plants nor the one who waters is anything, but only God who gives the growth. The one who plants and the one who waters have a common purpose, and each will receive wages according to the labor of each. For we are God's servants working together. You are God's field, God's building. The word of the Lord. Thanks be to God. A reading from the Holy Gospel according to St. Luke chapter 4 verses 38 to 41. After leaving the synagogue, he entered Simon's house. Now Simon's mother-in-law was suffering from a high fever, and they asked him about her. Then he stood over her and rebuked the fever, and it left her. Immediately she got up and began to serve them. As the sun was setting, all those who had any who were sick with various kinds of diseases brought them to him, and he laid his hands on each of them and cured them. Demons also came out of many, shouting, You are the Son of God. But he rebuked them and would not allow them to speak, because they knew that he was the Messiah. The Gospel of the Lord. Praise the Lord of Jesus Christ.